దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. కర్రల సమరంలో 2 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో చోటు చేసుకున్న హింస, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిపై తాజా వివరాలేంటి? కర్నూలు జిల్లా దేవరగట్టులో హొలగొంద మండలం దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. దీన్నే కర్రల సమరం అని కూడా అంటారు. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం జైత్రయాత్ర జరుగుతుంది. ఈ జైత్రయాత్రలో ఈ మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకోవడానికి 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ 2 వర్గాలు కర్రలతో తలపడతారు. ఈ కర్రలతో తలపడిన సందర్భంలోనే దాదాపు 100 మందికి పైగా గాయాలయ్యాయి. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2 మృతి చెందారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే చిన్న చిన్న గాయాలైన వారికి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రుల్లో 20 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఆ ఆసుపత్రిలో చిన్న చిన్న గాయాలైన వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారు. అయితే తీవ్ర గాయాలైన వారిని మాత్రం ఆలూరు, ఆదోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆలూరులో 5 మంది చికిత్స పొందుతున్నారు, ఆదోన్లో 13 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 18 మందికి తీవ్ర గాయాలైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఉత్సవం ముగిసింది. 18 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. అయితే ఈ ఘటనలో కర్రలతో తలపడిన సందర్భంలో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఒకరు తీవ్ర గాయాల పాలై అక్కడే మృతి చెందారు. అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లుగా వైద్యులు తేల్చారు. అతను అరికెరకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొకరు గుండెపోటుతో మరణించినట్లుగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అతను ఎవరు అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. కర్ణాటక చెందిన వ్యక్తిగా అతని గుర్తించారు. ఇంకా అతని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికైతే 2 మృతి చెందినట్లుగా అధికారులు కూడా నిర్ధారించారు. ఆ అధికారులు దీన్ని ధృవీకరించారు. అధికారికంగానే 90 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు, పోలీసులు కూడా చెప్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం 18 మంది ఆలూరు, ఆదోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం అయితే లేదు. వీరికి ఎక్కువ గాయాలు కావడం వల్ల వారిని అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు, అధికారులు, వైద్యులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్. ఈ ఉత్సవాలు జరిగిన సందర్భంగా అక్కడ జరిగిన గాయాలు 10 మంది దాకా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గాయాలు తగిలిన వాళ్ళకి మెరుగైన చికిత్స చేపించి వాళ్ళ ఇంట్లకి వాళ్ళ ఎంబడి వచ్చిన ద్వారా తిరిగి పంపించడం జరుగుతూ ఉంది. సీరియస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా సీరియస్ లేదు. బన్నీ ఉత్సవాలు చూసేకి వెళ్ళాం. వెళ్తే ఆడ ఏమైందంటే బన్నీ ఉత్సవాలు ఆడేటప్పుడు ఏమైందంటే మంది నూకలాడే దాంట్లోనూ గుండు బొరిలింది. ఆ గుండు బొరిలి మా అన్నయ్య కాళ్ళ మీద పడినాయి. ఆ కాళ్ళ మీద పడి ఇంకా 2-3 కాళ్ళ మీద కానీ పడినాయి. అలా పడిన దానికి ఫ్రాక్చర్ అయినాయి.